అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. అయితే అర్చకులు రంగరాజన్ పై అయితే వీర రాఘవరెడ్డి దాడి చేయడంతో కేసు నమోదైంది. ఇటు 3 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఇటు అర్చకులు రంగరాజన్ పై వీర రాఘవరెడ్డి దాడి చేయడంతో కేసు నమోదైంది. అయితే 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్చకులు రంగరాజన్ పై అయితే దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. అయితే అర్చకులు రంగరాజన్ పై అయితే వీర రాఘవరెడ్డి దాడి చేయడంతో కేసు నమోదైంది. అయితే 3 రోజుల పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, అర్చకులు రంగరాజన్ పై అయితే దాడి చేసిన వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే 3 రోజుల పాటు వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగరాజన్ దాడి కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైనటువంటి వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే ఆయన చేసినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, రామరాజ్యం పేరుతో తను చేసినటువంటి కార్యకలాపాలన్నింటి మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తారనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ ను దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే 3 రోజుల పాటు కోర్టు కస్టడీకి అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన్ను కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించబోతున్నారు. ముఖ్యంగా ఈ కస్టడీలో అసలు ఈ యొక్క రామరాజ్యాన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి మణికొండకు వచ్చిన దగ్గర నుంచి అసలు ఏ రకంగా 20 ఏళ్ల వయసున్న వాళ్ళ దగ్గర నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్ళ లోపు వ్యక్తులను ఏ రకంగా వాళ్ళందరినీ ఇటు రామరాజ్యం పేరుతో ఒక ట్రస్ట్ ను శైలేంద్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఏ రకంగా రిక్రూట్ చేసుకుంటాడు, ఆ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి విధి విధానాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ సంబంధించి ఎప్పుడైతే వీళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు 20,000 రూపాయల వరకు జీతపత్యాలను ఇవ్వడం జరుగుతుంటుంది. మరోవైపు వాళ్ళకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. చాలా ప్లాన్డ్ గా హిందూ ధర్మాన్ని బోధిస్తున్నాను, హిందువులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అనేటువంటి ఉద్దేశంతోనే మరోవైపు హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకుల మీదే దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వీటికి సంబంధించినటువంటి అనేక కీలక విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కేసులో రంగరాజన్ పై జరిగినటువంటి దాడి కేసులో ఇవాళ కస్టడీకి తీసుకున్న అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయబోతున్నారు పోలీస్ అధికారులు. మరీ ముఖ్యంగా చిలుకూరులో ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ మీద దాడికి సంబంధించి కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అక్కడ తన గుంపు మొత్తాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులను అతనితో పాటు పనిచేసే వారిని తీసుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళడం, ఏ రకంగా వెళ్ళాడు, అటాక్ ఎలా ప్లాన్ చేశాడు అనే దానికి సంబంధించి పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇటు వీరరాఘవరెడ్డిని చిలుకూరు తీసుకెళ్లబోతున్నట్లు కూడా మనకు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫండ్స్ ని ఎట్లా కలెక్ట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఈ సంస్థను స్థాపించి రామరాజ్యం పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థకు సంబంధించి ఫండ్స్ ను ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు అనే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కస్టడీ విచారణ అనేది 3 రోజుల పాటు కొనసాగనుంది. రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.